నా కొంప కొల్లేరయ్యింది. నా బతుకు బస్ స్టాండ్ అయింది. అదెవత్తో గాని దానికి పక్షవాతం వచ్చి దాని కాళ్ళు చేతులు పడిపోను. దాని జుట్టంతా ఊడిపోవాలి. దాని కళ్ళు ముక్కు పక్కన పోవాలి. నా బతుకు పండలైపోయింది. అమ్మా ప్రియా, ప్రియా ఏమైందే అలా శోకాలు పెట్టి ఏడుస్తున్నావు? ఏమైంది? ఇంకేం మిగిలిందే బామ్మ, జరగాల్సిందంతా జరిగిపోయింది. అమ్మో అమ్మో, జీవితాన్ని ఎంతో ఊహించుకున్నాను. ఎన్ని కలలు కన్నాను, కలలన్నీ ఆవిరైపోయాయి. అయ్యయ్యో, నా జీవితమే నాశనం అయిపోయింది. జీవితం నాశనం కావడం ఏమిటే? అసలు ఎవరు నిన్ను ఇంతలా ఏడిపిస్తుంది? ఇంకెవరు బామ్మ, నీ మనవడు నా కొంపని కొల్లేరు చేశాడు. నా జీవితాన్ని నిలువునా ముంచేశాడు బాబు. అమర్ బాబు ఏదో పెటకం పెట్టినట్టున్నారు. నిన్నెవరినో బండి మీద ఎక్కించుకెళ్లారుగా, దాని గురించి అయి ఉంటుంది. అమ్మగారు, అమర్ బాబు ఏం చేశారు? నీ నోరు తగలడా? నీ నాలుక మీద ఏమన్నా మచ్చడి చచ్చిందా ఏంటే? నువ్వు చెప్పినట్టు జరుగుతుంది. మచ్చ నా నాలుగు మీద కాదమ్మగారు, మీ ఆయన మనసు మీద. మా శ్రీవారిని వినంటే చంపేస్తాం. అమ్మా ప్రియా, ఆ శోకాలు ఆపి అసలు అమర్ ఏం చేశాడో అది చెప్పవే. ఆ చెప్పనా దివ్వాల కూడా మీ మనవడి బండి ఎక్కింది బామ్మ. ఆ? దాని సొమ్మేదో అన్నట్టు మా శ్రీవారిని వెనకాల నుండి గట్టిగా వాటేసుకుంది బామ్మ. అయ్యో, ఇద్దరు ఒకటే ఏకైకలో పక్కపక్కలో. ఎవతే ఆ అమ్మాయి? ఊరు పేరు నేను అడగల్లా మీ మనవడు చెప్తాడా? నువ్వు ఎడవకు తల్లి, ఏదో ఒకటి చేసి దాని పీడ విరగడ చేద్దాం. మంగమ్మ, నువ్వు వెళ్ళి కాసిన మంచినీళ్ళు తీసుకురా. అలాగే అమ్మా. ఏడవకమ్మా, ఏడవకు 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 తల్లి. ఇదిగోండమ్మా. ఇందా కొన్ని మంచినీళ్ళు తాగు. తాగుమ్మా. మీ మనవడు ఎంత పని చేస్తాడు అనుకోలేదు బాబా. అనుకున్నానే, ఆ అమర్గాడు పుట్టగానే అనుకున్నాను. ఏమనుకున్నావు బామ్మ? అన్నీ వాడికి తాత పోలికలే వస్తాయని. ఆయన కూడా అంతే. అటుపోయే అమ్మాయికి కన్ను కొడతాడు, ఇటుపోయే అమ్మాయిని గిల్లుతాడు. అదే గిల్లుడు ఎవరో వీడికి కూడా వచ్చి చచ్చినట్టుందే. బామ్మ, మా శ్రీవన్ అంటే ఊరుకో. ఆయన శ్రీరామచంద్రుడు. ఏ అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూడు. అమర్ బాబు అమ్మాయిని ఎవరినో ఎక్కించుకెళ్లారని మీరే చెప్పారు, మళ్ళీ ఇలా అంటారేంటమ్మా? మా శ్రీవారు ఏమి దాన్ని బండెక్కించుకొని ఉండడు. మాయ లేడే మాయ చేసి మాయని తీసుకెళ్ళుంటుంది. అంటే ఏమిటే, అమర్ది ఏ తప్పు లేదంటావా? అసలు తప్పులేదు. అందుకే బురక వేసుకుని వెళ్ళి దాన్ని ఒక్కడి పీకొచ్చాను. లేదంటే బండి మీద మా శ్రీవారి వెనుక నేను కూర్చోవాలి, కానీ అది కూర్చుంటే నేనెందుకు సహిస్తాను? అయ్యో, ఇదేంటమ్మగారు, మీ మనవడు ఆ అమ్మాయిని తీసుకెళ్తే తప్పంతా ఆ పిల్లదే అంటారేంటి? అదేనే నాకు అర్థం కావడం లేదు. కైలాష్ గారు ఇల్లు ఎక్కడన్నా? ముందుకెళ్ళి రైట్ తీసుకో అన్నా. ఓకే.
సార్ పోస్ట్. సార్ పోస్ట్. సార్ పోస్ట్. సార్ పోస్ట్. నేను చూస్తాను. చెప్పండి. మేడం కైలాష్ గారికి రిజిస్టర్ పోస్ట్ వచ్చింది మేడం. సరే, ఇవ్వండి. లేదు మేడం, ఇది లాయర్ నుంచి వచ్చిన పోస్ట్. సార్ సంతకం కావాలి మేడం. లాయర్ దగ్గర నుంచి వచ్చిందా? నేను కైలాష్ గారి భార్యని. నేను సంతకం పెట్టి తీసుకుంటాను. పర్వాలేదు, ఇవ్వండి. మేడం సార్ లేరా మేడం? ఉన్నారు. నేను తీసుకోకూడదా? అది మీరు కైలాష్ వైఫ్ కాబట్టి ప్రాబ్లం లేదనుకోండి. సరే మేడం, ఇక్కడ సైన్ పెట్టండి. ఏమండి, మీకు లాయర్ దగ్గర నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ వచ్చింది. రిజిస్టర్ పోస్టా? ఏ లాయర్? తెలీదండి. ఎవరు పంపారో తెలియడం లేదే. హలో, నేను మీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నానండి. స్టార్ట్ అవ్వమంటారా? యా ఓకే. ఒక 20 మినిట్స్లో అక్కడ ఉంటానండి. యా ఓకే. రాధిక, నేను పని మీద బయటకు వెళ్తున్నాను. సరే.
వావ్, నాకు ఇష్టమైన ఐస్ క్రీమ్ని నా మనసు తెలుసుకుని తెచ్చావంటే నేనంటే నీకెంత ప్రేమ అమర్. నీకోసం అవసరం అయితే ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ కూడా తీసుకొస్తాను. ఓ, నాతో లైఫ్ లాంగ్ ఇలానే ఉంటావు కదూ. ఈ జన్మ ఏంటి, భగవంతుడు అవకాశం ఇస్తే వచ్చే జన్మలో కూడా నీతో ఇలాగే ఉంటాను. ఐఎమ్ సో లక్కీ. ఏ వన్ సెకండ్. ఏమైంది? ఐ లైక్ ఇట్. ఒక్కరోజు పరిచయంతోనే మనిద్దరం చాలా దగ్గరయ్యాం కదా. పరిచయం జరిగిన కాలం కాదు, మనుషులు ముడిపడ్డం ముఖ్యం. అది మన ఇద్దరికి జరిగింది. కరెక్ట్. నిన్ను చంపేస్తానే. అమ్మో, నేనేం చేశానే నన్ను చంపేస్తానంటున్నావు? నిన్ను కాదు బామ్మ, ఓ మొదలష్టం దాన్ని. దాన్నైతే చంపాల్సిందే, పింజారి మొహంది. మీ తాతయ్యని కొంగును కట్టుకుంది. ఎప్పుడు చూసినా నీ ముసలాడి గురించి చెప్తావు. నేను చెప్పేది మా శ్రీవారి బండి మీద ఎక్కిన అమ్మాయి దాని గురించి. మళ్ళీ అదేం చేసిందే? మీ మనవడితో కలిసి ఐస్ క్రీమ్ తింటోంది బామ్మ. హా? ఇదెప్పుడు జరిగిందే? ఇప్పుడే నా ఊహల్లో జరిగింది బామ్మ. అది నిజమవుతుందేమోనని భయంగా ఉంది. ఒసే, తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయంటారు గాని ఇలాంటి ఊహలు నిజమవడం ఏంటే? ఏమో బామ్మ, నా 6th సెన్స్ నిజమవుతుందని చిన్నప్పటి నుంచి మా టీచర్ అంటూ ఉండేది బామ్మ. శ్రీవారు, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు టైం ఎంతైంది? టైం తెలియాలంటే నా కోసం ఎదురు చూడడం ఎందుకు? వాల్ క్లాక్లో చూసుకుంటే సరిపోయేది కదా. 10 అయింది. మీ జోక్కి నాకు నవ్వేం రాలేదు, కానీ తమరికి టైం ఏంటైందో కూడా తెలియట్లేదా? ఇప్పుడు ఇంటికొచ్చేది? ఐస్ క్రీమ్ కరిగిపోయేది చూసుకున్నాడు గాని కాలం కరిగిపోతుందని తెలియలేదేమో. అమ్మమ్మ, ఐస్ క్రీమ్ ఏంటి? బామ్మో, అలా డైరెక్ట్ గా అడగకూడదు. మాటల్లో పెట్టి కూపి లాగాలి. నేను అడిగింది చెప్పకుండా మీరిద్దరూ సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నారేంటి? అంటే భరత్ నగర్ లో ఐస్ క్రీమ్ చాలా బాగుంటుందంట కదా. ఎప్పుడైనా మీరు తిన్నారా అని అడుగుతుంది బామ్మ. ఎప్పుడూ తినలేదు. ఇంకేంటి శ్రీవారి విశేషాలు? ఇంటి నుంచి నేరుగా ఆఫీస్కి వెళ్ళారా, లేదంటే మధ్యలో ఏదైనా పనుండి వెళ్ళారా? మధ్యలో ఆగిపోయే పని నాకేముంది? అదే పొద్దున మీరు వెళ్ళేప్పుడు ఫోన్లో ఎవరితోనో వెయిట్ చేయమని చెప్పారు కదా, కలిసారా లేదా అని. ఓహ్, అదా. హలో సార్, నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను. ఇన్స్పెక్టర్ గారు, చెప్పండి, మీరా? ఏంటి సార్, బుర్కాలో ఉన్న అమ్మాయి ఎవరో సీసీ కెమెరాలో రిజిస్టర్ అవ్వలేదా? మళ్ళీ ఒకసారి అమ్మాయి డీటెయిల్స్ కావాలి. సుమారుగా అమ్మాయి హైట్ ఎంత ఉండొచ్చు? నాకు మాత్రం ఏం తెలుసు. ప్రియా, నీ హైట్ ఎంత? నేనే కొట్టానని అనుమానం వచ్చిందా బామ్మ? నా హైట్ అడుగుతున్నారు. ఏమోనే, నిన్నడిగితే నాకు తెలియదని చెప్పు. ఏ, నీ హైట్ అడుగుతుంటే అమ్మమ్మతో మాట్లాడతావేంటి? నీ హైట్ ఎంత? నా హైట్ ఎందుకు శ్రీవారు? ఇంచుమించు ఆ అమ్మాయి నీ హైటే ఉంది. నీ హైట్ ఎంత? 5'6" శ్రీవారు. ఇన్స్పెక్టర్ గారు, ఒక 5'6" అలా ఉండొచ్చు అనుకుంటున్నాను. ఏ ఏరియా అన్నారు? భరత్ నగర్.
ఓకే సార్, నేను ఎంక్వైరీ చేసి చెప్తాను మీకు. ఓకే. ఏమైంది శ్రీవారు? ఏదో బొరక భరత్ నగర్ అంటున్నారు. అసలు ఇన్స్పెక్టర్ గారు ఎందుకు ఫోన్ చేశారు? అదేదో గొడవలే కానీ ఇంటికి నువ్వేదో అడుగుతున్నావు. లాగితే తెగిలా ఉంది. అదేదో ఊసిపోని వచ్చాడు శ్రీవారు. సరే, మీరు వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయ్యారండి, వెళ్ళండి. అలాగే. అవును ప్రియా, నువ్వేమైనా ఈరోజు భరత్ నగర్ వైపు వచ్చావా? లేదు శ్రీవారు, అక్కడ నాకేం పని? నేనేం రాలేదు. అబ్బా, నాకు ఆకలిస్తుంది శ్రీవారు. మీరు ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, వెళ్ళండి. బామ్మా, ఏం ఆలోచిస్తున్నావు? నీ చేతికి బేడీలేస్తే ఎలా ఉంటుందా అని ఊహించుకుంటున్నాను. నా చేతికి బేడీలు ఎందుకు పడతాయి బామ్మా? నువ్వు బొరకా వేసుకుని వెళ్ళి ఆ అమ్మాయిని చాచిపెట్టి లెంపకాయ కొట్టింది నువ్వే కదా. నీ హైటును కూడా వాళ్ళు అడిగేశారు, నువ్వు చెప్పేశావు. పోలీసుల ఎంక్వైరీలో నువ్వేం తేలిందనుకో, బేడీ లేకుండా ఇంకేం చేస్తారే? అయ్యో బామ్మ, నేనెందుకు దొరుకుతాను? నా హైట్ 5'4" అయితే 5'6" అని అబద్ధం చెప్పాను కదా. నేను అని తెలుసుకోవటం వాళ్ళ వల్ల కాదు బామ్మ. పొట్టిదానివైనా గట్టిదానివేనే. మరేమనుకుంటున్నావు బామ్మ? ప్రియా అంటే తెలివి, తెలివి అంటే ప్రియా. అబ్బో, బామ్మ బామ్మ, నేను ఇప్పుడు వస్తాను. శ్రీవారు 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 శ్రీవారు, ఈరోజు మీరు నాకు బాగా గుర్తుకొచ్చారు. అంటే రోజు మర్చిపోతావా? అబ్బా, అది కాదు శ్రీవారు, ఎక్కువ గుర్తొచ్చారు అని చెప్తున్నాను. తప్పుకో ప్రియా, ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలి, అర్జెంట్ కాల్ చేయాలి. నేను ప్రేమగా మాట్లాడుతుంటే ఛార్జింగ్ అంటారేంటి? నాకు ఇవ్వండి, నేను పెడతాను కదా. సరే, నేను స్నానం చేసి వస్తాను, టవల్ ఇవ్వు. శ్రీవారు, నేను ఇస్తాను శ్రీవారు. అసలే మీరు అలసిపోయి మార్నింగ్ నుంచి కష్టపడొచ్చారు కదా. మీకు కావాల్సిన పనులన్నీ నేనే చేస్తాను, మీరు నాకు చెప్పండి శ్రీవారు. నీకేది కొంచెం ఓవర్గా అనిపించట్లే? శ్రీవారు శ్రీవారు శ్రీవారు, ప్లీజ్ శ్రీవారు, ప్లీజ్ శ్రీవారు, శ్రీవారు శ్రీవారు శ్రీవారు, మీకు అన్ని పనులు నేను చేసి పెడతానని చెప్తున్నాను కదా. ఏదో ఒకటి చేసి తగలడు, టవల్ ఇవ్వు. ఇదిగోండి శ్రీవారు. రోజు రోజుకి ఎందుకు ఇలా తయారవుతున్నావు అర్థం కావడం లేదు. అమ్మయ్యా, ఇదేంటిది? ఇదేదో గౌన్ లో ఉందే, నైటీలా వాడుకోవచ్చు. వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను. మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యండి, నేను వాటర్ తీసుకొస్తాను. రాధిక, అలాగే వాటర్తో పాటు కొంచెం స్ట్రాంగ్గా కాఫీ కూడా తీసుకురా, బాగా తలనొప్పిగా ఉంది. అలాగేనండి.